చిన్నప్పుడు నేను మా తమ్ముడు స్పోర్ట్స్ ఛానల్లో చూసేవాళ్ళం. మా అంకుల్ సునీల్ గారు, ఆయన ఒక స్పోర్ట్స్ మ్యాన్, ఎన్నో మెడల్స్ సాధించారు గేమ్స్లో. ఆయన మాకు స్పోర్ట్స్ ఛానల్స్ అలవాటు చేశారు. అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ స్పోర్ట్ ఫార్ములా 1 F1 రేసింగ్. 1920లో ఈ రేసింగ్ చిన్నగా మొదలయ్యాయి. సిల్వర్స్టన్, యూకే 1950లో మొట్టమొదటిసారిగా F1 రేస్ మొదలైంది. రేసింగ్ అనేది ఆట మాత్రమే కాదు, వేగం, ఆధునిక సాంకేతికత, ప్రమాదం మరియు చారిత్రక ప్రాముఖ్యతతో నిండిన ఉత్కంఠభరితమైన సందర్భాలు. వీటన్నిటి మీద రీసెంట్గా వచ్చిన బ్రాడ్ పిట్ మూవీ F1 చూస్తే మీకు అర్థమవుతుంది. ఆపద, వేగం, గ్లోరీ మరియు చావు. ఈ సినిమాలో చాలా లోతుగా అండ్ కొన్ని రియలిస్టిక్ ఈవెంట్స్ని చిత్రీకరించారు. వీలైనప్పుడు చూడండి. ఆ థ్రిల్లింగ్ రేసింగ్ వరల్డ్ని ఇంకా డీప్గా మనం పరిశీలిద్దాం. దిస్ ఇస్ రాబిన్ ఎష్నో. వెల్కమ్ టు నో ద ట్రూత్. మొదట్లో ఇవి పబ్లిక్ రోడ్స్ లేదా రూడిమెంటరీ సర్క్యూట్స్లో ప్రదర్శించేవారు. దశాబ్దాల తర్వాత ఇది ఒక గ్లోబల్ స్పోర్ట్గా మారింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ, గొప్ప టీమ్స్ అయిన ఫెరారీ, మెక్లెరిన్, మెర్సిడీస్, అలానే లెజెండరీ డ్రైవర్స్ అయిన జోన్ మాన్యుయల్ ఫాంజియో, అయర్టన్ సెన్నా, లెవిస్ హ్యామిల్టన్. 1970లో టర్బో ఇంజిన్స్ వచ్చాయి. 1980లో ఏరోడైనమిక్స్ని దింపారు. 2014లో హైబ్రిడ్ ఇంజిన్స్ వచ్చాయి. కార్లు సత్తా చూపెట్టడానికి కంపెనీస్ ఎగబడ్డాయి. ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పాటు ఆ కార్ని నడిపే సత్తా ఉన్న డ్రైవర్ మాత్రమే రేస్లో గెలవగలరు. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఆటోమొబైల్, ఫియా అనే నాన్ ప్రాఫిట్ అసోసియేషన్ పర్యవేక్షిస్తారు. సాంకేతికంగా అలానే స్పోర్టింగ్ రూల్స్ ప్రకారమే ఆ కార్ని నిర్మించాలి. అంతేకాని గెలవడం కొరకు ఏదైనా టెక్నాలజీని మిస్యూజ్ చేయడానికి చూస్తే అలా సాధ్యపడదు. ఫియా రెగ్యులేటరీ కాంప్లియన్స్కి మీట్ అవ్వాలి. ఆడిట్స్లో ఆ కార్ పాస్ అవ్వాలి. అప్పుడే ఆ కార్ రేస్లోకి అనుమతిస్తారు. ఎందుకు ప్రపంచం ఇంతలా ఇష్టపడుతుంది? F1 అనేది ఒక టెస్టింగ్ గ్రౌండ్ ఆటోమేటివ్ ఇన్నోవేషన్కి. డిఫరెంట్ సర్క్యూట్స్ ఉంటాయి. అందులో మోస్ట్ ఫేమస్ మొనాకో, అలానే మాంజా. కార్ని 350 km/h స్పీడ్తో నడుపుతారు. డ్రైవర్తో కలిపి మొత్తం కార్ బరువు 798 kg పైమాటే. కార్కి ఏరోడైనమిక్స్ డౌన్ ఫోర్స్ వల్ల కార్ని గ్రావిటీకి అగెన్స్ట్గా, అంటే సీలింగ్ మీద కూడా నడపవచ్చు. మొనాకో ట్రాక్ అయితే చాలా చిన్నది, నేరోగా ఉంటుంది. ఆ ట్రాక్లో ఓవర్టేక్ చేయడం అనేది ఒక పీడకల లాంటిది. ఓల్డ్ V10 F1 ఇంజిన్స్ సౌండ్ 140 డెసిబల్స్కి రీచ్ అయ్యేది. అంటే ఒక జెట్ ఆకాశంకి ఎగిరేటప్పుడు వచ్చే సౌండ్. నేటికి హైబ్రిడ్ V6 ఇంజిన్స్ 130 డెసిబల్స్ సౌండ్ చేస్తుంది. 2 సెకండ్స్లో కార్ వేగం 60 mph రీచ్ అవుద్ది. చూసే వాళ్ళకి ఎడ్జ్ ఆఫ్ యువర్ సీట్ అనే ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. వేగం మాత్రమే కాదు, స్ట్రాటజీ, టీమ్ వర్క్, ఫ్యూయల్ మేనేజ్మెంట్. 2019లో రెడ్ బుల్ టీమ్ మ్యాక్స్ వెర్స్టపెన్ కార్ రౌండ్ తిరిగి వచ్చాక 1.82 సెకండ్స్లో కార్ యొక్క 4 టైర్లు తీసి చేంజ్ చేయడం జరిగింది. ఇది ఒక వరల్డ్ రికార్డ్. షూలేస్ కట్టుకునే టైం కంటే ఫాస్ట్గా వాళ్ళ ఆ కార్ టైర్స్ తీసి బిగించారు. 2018లో హ్యాలో డివైస్ అనేది తీసుకొచ్చారు. అదొక టిటానియం బార్. అది డ్రైవర్ యొక్క తల భాగాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. రోమెన్ గ్రాస్ జీన్ని, అలానే చార్లెస్ లెక్లెర్క్ని ప్రమాదాల్లో కాపాడింది. 1993లో యూరోపియన్ గ్రాండ్ ప్రిక్స్ జరుగుతుంది. అయర్టన్ సెన్నా అనే డ్రైవర్ తన కార్ని వర్షం పడుతుండగా అందరినీ అధిగమించి ప్రతి కార్ని దాటుకొని వెళ్ళి గెలిచాడు. వర్షంలో అన్ని కార్స్ని ఓవర్టేక్ చేసి వెళ్ళడం అనేది ఆల్మోస్ట్ సూపర్ న్యాచురల్ స్టంట్గా చెప్పుకున్నారు. F1 చరిత్రలో ఇదొక గ్రేటెస్ట్ డ్రైవ్గా నిలిచింది. మరి ఇంత స్టార్డమ్ ఉన్న స్పోర్ట్స్ ఎందుకు డేంజరస్? F1 రేస్లో కార్ నడపడం అనేది అంత ఈజీ కాదు. గో కార్టింగ్ లేదా మన అందుబాటులో దొరికే కార్స్లా కాదు. ఫార్ములా 1 ఇది ఛాలెంజ్తో కూడిన అంశం. సైకలాజికల్గా, ఫిజికల్గా ఎంతో ప్రిపేర్ అవి నడపాలి. 200 mph టర్న్ ఎలా పడితే అలా చేస్తే కార్ గాల్లో ఎగిరిపడుద్ది, ధ్వంసం అవి పేలిపోద్ది. అంత వేగంలో ప్రక్క కార్కి చిన్న డాష్ ఇచ్చినా
కార్ క్రాష్ అవి రోడ్లో ఫల్టీలు కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది. అంత ఎక్స్ట్రీమ్ స్పీడ్కి కాక్పిట్ దగ్గర అంటే డ్రైవర్ సీట్ దగ్గరలో టెంపరేచర్ సుమారుగా 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు రీచ్ అవుద్ది. డ్రైవర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్తో పోరాడాలి. గ్రావిటేషనల్ ఫోర్సెస్ని ఎలా మెజర్ చేస్తామంటే యాక్సలరేషన్ రిలేటివ్ టు ఎర్త్స్ గ్రావిటీ. అంటే డ్రైవర్ బ్రేక్ వేసేటప్పుడు, యాక్సలరేషన్ ఇచ్చేటప్పుడు లేదా కార్నరింగ్ టైమ్స్లో అతని మీద గ్రావిటేషనల్ ఫోర్సెస్ పడతాయి. ఇంకా సింప్లిఫై చేయాలంటే నీ ఒక హై స్పీడ్ మీద వెళ్తున్నప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది నీ మీద ఎక్కువగా పడుతుంది. 1G అనేది పర్సన్ యొక్క వెయిట్ డబల్ కింద ఫీల్ అవుతాడు. యాక్సిలరేట్ చేస్తున్నప్పుడు 2 నుంచి 3G, బ్రేక్స్ వేస్తున్నప్పుడు 5 నుంచి 6, హై స్పీడ్ కార్నర్స్లో 4 నుంచి 6.5G వరకు ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఉదాహరణకి ఒక డ్రైవర్ బరువు 70 kg అయితే అతను యాక్సిలరేట్ చేస్తున్నప్పుడు అతని మీద గ్రావిటీ 2G అంటే అతని బరువు 2 ఫీల్ అవ్వాలి. అంటే 140 kg ఫీల్ అవుతాడు. హై స్పీడ్ కార్నర్స్లో అతని మీద 5G ఫోర్స్ పడుతుంది. అంటే అతని బరువు 5 అంటే 350 kg బరువుని ఫీల్ అవుతాడు. కార్ బ్రేక్స్ నొక్కుతున్నప్పుడు 200 mph నుంచి 60 mph వస్తుండగా డ్రైవర్ తల హెల్మెట్తో కలిపి 40 kg బరువును ఫీల్ అవుతాడు. ఒక్క తల మీద నెక్ మజిల్స్ని బాగా ఇబ్బంది పెడతాయి. ఇంకా గుండు కొట్టుకునే తీరైతే మీ ఊహకే వదిలేస్తున్నా. డ్రైవర్స్ 2 hours రేస్ చేస్తే స్వెట్టింగ్ ఎక్కువగా ఉండి 4 kg బరువు కోల్పోతారు. 1994లో బ్రెజిలియన్ లెజెండ్ అయర్టన్ సెన్నా శాన్ మెరీనో గ్రాండ్ ప్రిక్స్లో క్రాష్లో చనిపోయారు. ఇలా చాలామంది క్రాష్లో లేదా కార్ పేలి చనిపోవటం జరిగింది. ఎంతోమంది ఇంజురీస్తో గాయపడడం జరిగింది. ఫార్ములా 1లో ఒక కార్ మెయింటైన్ చేయడం కొన్ని కోట్ల రూపాయలతో పని. ప్రతి రేస్కి కార్ని మళ్ళీ నూతనంగా మాడిఫై చేయాలి. కొన్నిసార్లు 30,000 పార్ట్స్ మార్చాల్సి వస్తుంది. ఒక్క గేర్ బాక్స్ కాస్ట్ ఒక లగ్జరీ సీడన్ కొనే అంత కాస్ట్. గ్లోబల్లీ 256,000 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అనేది జరుగుతుంది. ఎలా ఉన్నా ఏది ఏమైనా ఫార్ములా 1 అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ స్పోర్ట్, హై ఫ్యాన్ బేస్ ఉన్న స్పోర్ట్. డ్రైవర్స్ మోడర్న్ డే గ్లాడియేటర్స్. F1కి యాన్యువల్లీ 1.5 బిలియన్ టీవీ వ్యూవర్స్ ఉన్నారు. ఫ్యాన్స్కి F1 అనేది ఒక ఎమోషన్, అడ్రినలిన్ రష్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ స్పోర్ట్స్. ఇది F1 గురించి. F1 గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. దిస్ ఇస్ రాబిన్ అష్ను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్గా ఉంటే అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.